నమస్తే అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 2025 బ్యాచ్ తెలుగు వర్షన్ 114 క్లాసు. సో సెలబ్రిటీ చార్ట్ సిరీస్ చేస్తున్నాము, అంటే నేర్చుకోవడానికి 30 నిమిషాల్లో చెప్పాలని. అయితే ఇప్పుడు ఈ చార్ట్లన్నీ మేము వేరే వెబ్సైట్ల నుంచి ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంది, కొంచెం ఇబ్బంది అవుతా ఉందని. ఆ చేసినవి ఎక్కడ పెట్టుకోవాలి మరి? మనం రీసెర్చ్ కాల్స్ చేసాం అవన్నీ. దానికోసం ఒక పేజ్ చేశాను అనమాట, పీపుల్ అని ఒక పేజ్ చేశాను. దీని లోపల ఇంకా అన్ని తీసుకురాలేదు, రీసెర్చ్ కాల్స్ నుంచి అన్నిటిని కూడా పట్టుకురావచ్చు అనమాట. ఇట్లా ఊరికే మనం ఆ పేర్లు అవన్నీ డీటెయిల్స్ తెచ్చేసుకుంటే అతను ఏం చేస్తారు, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ ఇండియా, ఇట్లా ఆ డీటెయిల్స్, అమితాబ్ బచ్చన్ యాక్టర్, ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం వీటిని లగ్నాలతో వీటితో ఫిల్టర్ చేసుకునే విధంగా ఐడియా అనమాట. ఉదాహరణకి వారన్ బఫెట్ గారిది ఫినిష్ చేసింది కదా. రీసెర్చ్ కాల్స్ ఒకవేళ దీనిలో యాడ్ అయితే రీసెర్చ్ కాల్స్, రీసెర్చ్ కాల్ వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, మీరు మనం కాల్ మాట్లాడినప్పుడు కొన్ని ఈవెంట్సే వస్తాయి కదా, మీరు నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, అక్కడ మెసేజ్ చేస్తే మేము కాపీ చేసుకొని మీ ఈవెంట్స్ని కూడా కింద ప్లేస్ చేస్తాం అనమాట. మీ వీడియో కింద ప్లేస్ చేస్తే నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పని ఈవెంట్స్ని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుందని కూడా చెప్తున్నాను అనమాట. మీ కాల్ ఆల్రెడీ అయిపోయినాక కూడా మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు డెఫినెట్లీ. ఇంకా అన్ని పేజీలు ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి షేర్ చేయొచ్చు. ఇది ఐడియా. రీసెర్చ్ కాల్ లో మీ పేరు మాత్రం ఇందులో రాదు, పేరు రాదు, జస్ట్ ఐడి XYZ అనే ఐడి, పేరు దగ్గర XYZ అనే ఐడి మాత్రమే వస్తుంది. మీ ఐడి ఏదైతే ఉంటుందో ఆ రీసెర్చ్ ఐడి తప్ప వేరే ఏమి ఉండదు అనమాట. పేరేమీ డిస్క్లోజ్ కాదు, కానీ బర్త్ డీటెయిల్స్ ఇక్కడ మనకు తెలుసు కదా, సో అక్కడ ఎట్లా డిస్క్లోజ్ అయినాయి ఇక్కడ కూడా డిస్క్లోజ్ అవుతాయి. మరి కావాలి కదా రీసెర్చ్కి, మరి అది 100% చాలా టెక్స్ట్ కూడా ఏదైనా ఉంటే, అది నోట్స్ ఏదైనా ఉంటే మేము రివ్యూ చేసి ఇందులో పెడతాం. అవును, రివ్యూ చేసే పెడతాం మేము. ఇప్పుడు మ్యారేజ్ అంటే మ్యారేజ్ అని మాత్రమే ఉంటుంది, ఇంకా అంతకన్నా మించి ఎక్స్ట్రా వర్డ్ ఏమి ఉండదు, మాన్యువల్ వెరిఫై చేసే పెడతాం. ఎస్ మీరు 2 లైన్లు మీ గురించి డిస్క్రిప్షన్ రాయొచ్చు. సేమ్ అవన్నీ ఇక్కడ వస్తాయి, సో దట్ మంచి డేటా బ్యాంక్ అవుతుంది. సో ఇంకా మనం అన్ని చెయ్యకుండా కొన్ని డేటా కలెక్ట్ చేస్తాం కదా, వాటిని కొంచెం ఇంటర్నల్గా చేసామన్నమాట. ఆ డేటాబేసు దాదాపు 24,000 రికార్డులు ఉన్నాయి, ప్రస్తుతానికి 12,000 యాడ్ అయ్యాయి. అదే రోడన్ రేటింగ్ ఏ ఉంది కదా, అది తెచ్చేసుకున్నాం అనమాట మొత్తం. సో దీనిలో మీరు బర్త్ ఇయర్ 1990 నుంచి 1999 ఇలా పెట్టారనుకోండి, ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, బ్రెజిల్ నుంచి ఎంతమంది ఉన్నారు, అట్లా మనం డైరెక్ట్గా తెచ్చేసుకోవచ్చు. యూకే నుంచి ఎంతమంది ఉన్నారు అట్లా తెచ్చుకోవచ్చు. సో ఆ బర్త్ డీటెయిల్స్ మనం దీన్ని వేసేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఐడియా. ఓకే, సరే, ఇక చూపించేశాను. ఇక నెక్స్ట్ చార్ట్లోకి వెళ్దామా? ఒక చార్ట్ ఇస్తారా? బ్లైండ్ ఫోల్డెడ్ సెలబ్రిటీ చార్ట్ అనాలిసిస్ మనం చేసేది. నేను ఇస్తాను సార్. సరే ఇవ్వండి అయితే. ఎస్ సార్. ఈవెంట్స్ హెల్ప్ తీసుకోండి, అందరు కలిసి టుగెదర్గా ఈవెంట్స్ తెచ్చుకోండి. ఫస్ట్ అయితే అనాలిసిస్ చేద్దాం. చాట్ జీపీటీలో ఈవెంట్స్ కొన్ని కలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే, డన్ అండి, డన్. 2952 చార్ట్ నెంబర్ ప్రస్తుతానికి అట్లా పెడతాం. మెయిలా ఫిమేలా? మెయిల్. ఓకే, సరే. డేట్ ఆఫ్ బర్త్ Jan 10, 1974. ఓకే. ముంబై 3:24 AM. చాలా మంది ఏంటంటే లర్నింగ్ స్టేజ్లో ఫస్ట్ సెలబ్రిటీ చార్ట్లే చూస్తారు, కానీ నాకు అట్లా జరగలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఎక్సైట్మెంటింగ్గా ఉంది. వృశ్చిక లగ్నానికి శని నక్షత్రం అంట. ఇది ఎందుకో బర్త్ టైము తప్పు ఉన్నట్టుంది. తులా లగ్నం అనుకుంటా. ఇది 3:24 కదండి మీరు ఇచ్చింది? అవును. సో కొంచెం వెనక్కి ఉందని అనుకుంటున్నాను నేను. సో సార్, ఇప్పుడు మనం ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీరు చెప్పిన ఈవెంట్స్ ఏమన్నా మనకు చాట్ జీపీటీతో మ్యాచ్ కాకపోతే అప్పుడు వేస్టా మరి మనం ఈ చార్ట్ తీసుకొని? అంతే, సారీ చెప్పి వెళ్ళిపోతాం. మెసేజ్ చెప్పలేదా? ఓకే, అంతే, ఓకే. అర్థమైందా? ఆయనకోసారి చెప్తే వెళ్ళిపోతాం, ఎందుకంటే బర్త్ డీటెయిల్స్ ఆయన వచ్చి ఇవ్వట్లేదు కదా, మనం సరదాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మనకు దొరికిన సోర్స్ నుంచి. ఇట్స్ ఓకే. ఓకే, అనలైజ్ చేస్తారా? సో దీని ఉద్దేశం ఏంటంటే, ఇది నన్ను నేను ప్రదర్శించుకోవడం కాదు. కొన్ని రోజుల వరకు నేను ఇలా చేస్తాను, కొన్ని రోజుల తర్వాత అదే 30 నిమిషాల్లో మీలో ఒకరు ఈ విధంగా రీడ్ చేయాలని నేను చూస్తూ ఉంటాను. అదే ఐడియా, సరేనా? ఫాస్ట్గా చెప్పడం, యాక్యురేట్గా చెప్పడం కాబట్టి.
అగో మాట్లాడట్లేదు. ఎస్ సార్. ఎస్, చాట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటరాక్టివ్ ఉండాలి. సరే, లగ్న స్టార్ లాడు గురువు కదా, కనిపిస్తుంది కదా స్క్రీన్ అందరికి? ఎస్ సార్ కనిపిస్తుంది. చూద్దాం. లగ్న స్టార్ లాడు గురువు. గురువు వచ్చేసేసి ఎక్కడున్నాడు? శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. ఆ చంద్రుడు వచ్చే దశమంలో ఉన్నాడు. వెరీ గుడ్, 6-10. సో 6-10 ఆపరేట్ అయినప్పుడు ఏంటంటే కార్యసాధక యోగం కదా. సో ఎప్పుడైతే దశమాధిపతి యొక్క నక్షత్రంలో షష్టాధిపతి ఉండి బలంగా ఉన్నాడో తన పని అనుకున్నది చాలా స్ట్రాంగ్గా చేయడం, తర్వాత వర్క్ని పర్ఫెక్ట్గా చేయడం, ఇవన్నీ నచ్చుతుంది. కాబట్టి ఇది ఇండివిజువల్గా జాబ్ లాగా, జాబ్ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ అనుకో, అది కూడా సర్వీసే కదా, అట్లా చేసుకునే దానికి బాగా పనిచేస్తూ ఉంటుంది. మనది ఇంట్రామరో గారిది కూడా తులా లగ్నం, లగ్నంలో గురుచంద్రులు, సేమ్ కాంబినేషన్స్. సో ఇది ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా చేయాలి, ఎక్స్ట్రీమ్గా సాధించాలనే మనస్తత్వం కలిగి ఉంటుంది. కనిపించింది కదా? ఎస్ సార్. దాని తర్వాత గ్రహాలన్నీ అఫ్లిక్షన్లోకి తీసుకున్నాయి కదా. కుజుడు రాహువు ఒకే నక్షత్రంలో ఉన్నారు, కుజుడు కేతువు పరివర్తనలో ఉన్నారు. సో కుజుడు ఏమవుతున్నాడు? బుధుడి ఫలితాన్ని ఇస్తున్నాడు. బుధుడు ఎక్కడున్నాడు? రవి చేత కంబస్ట్ చేయబడుతున్నాడు, చాలా క్లోజ్గా ఉన్నాడు చూడండి. సో కాబట్టి సప్తమ భావానికి ఎంతో కొంత అఫ్లిక్షన్ అయితే ఉంది, కొంచెం సస్టైన్ అవుతుంది పరివర్తన వల్ల, కానీ అఫ్లిక్షన్ ఉంది. కాబట్టి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా మనం పట్టించుకోవాలన్నమాట. వాటిలో ఏదో యాప్స్ని పట్టుకుంటాం. చూద్దాం. తర్వాత శని వక్రించాడు, డైరెక్ట్ అయిపోతాడు, కుజుడిని ఫాలో అవుతాడు, వక్రత ఉంది. సో కాబట్టి 4th లార్డ్ ఎగిరిపోతున్నాడా? 9th లో ఎగిరిపోతున్నాడు. 9th లో ఉన్న 2 గ్రహాల్లో ఎవరు బలవంతులు? మరి శనే బలవంతుడట. మరి బలవంతుడు అయినప్పుడు మొదట క్యాన్సిలేషన్ పోయింది, కాబట్టి ఏంటిది 9th హౌస్ దెబ్బతింటుంది. కాబట్టి నేటివ్ అనే వాడు సో మొదటి నుంచి అంటే మదరు రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ మొదటి నుంచి ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పలేము, ఫ్రమ్ ది స్క్రాచ్ బిల్డ్ అవ్వాల్సింది ఉంటుంది. కనిపించిందా? లేదు, అలాగా అనిపించలేదు. సరే, ఓకే, చూద్దాం. అంటే తెలీదా లేదా అండి? తెలీదా లేదా? బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ప్లస్ హార్డ్ వర్క్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. సో ప్రస్తుతానికి మనం అలా ఐడెంటిఫై చేసాం కాబట్టి బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా మరి పేరెంట్స్ నుంచి దూరంగా పెరిగాడా, ఏదో థీమ్ ఉంటుంది కదా, మనం అది ఐడెంటిఫై చేసేది చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ సన్, మెర్క్యూరీ ఇద్దరు, రవి బుధులు ఇద్దరు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడు. తర్వాత రాహు వచ్చేసేసి కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు శని చేత ఉన్నాడు. ఓకే, సరే. రవి రాహులు కలిసి ఉన్నా కానీ డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు కాబట్టి ఓకే, పర్వాలేదు. ఎందుకంటే రవి ఎవరిని ఫాలో అవుతున్నాడు? బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? 6 and 8 లార్డ్స్ ఇద్దరు కూడా కలిసి చతుర్థంలో ఉంటే ఫాలో అవుతున్నాడు. సో ఏదేమైనా కానీ ఏంటంటే కష్టపడాలి, సాధించాలనే మనస్తత్వం ఉంది. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కూడా మనం ఇండివిజువల్ ఐడెంటిటీని మనం ఏదైనా చేస్తే తప్ప నో వాల్యూ అన్న ఫీల్ అయ్యే దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఎంతో కొంత ఒక క్యారెక్టరైజేషన్, ఒక బేస్ చెప్పడానికి ట్రై చేశాను. అంటే మీకు తెలిసినంత దానిలో మీకు నచ్చిన సెలబ్రిటీలే తెచ్చుకోండి, సో దట్ మీ అబ్జర్వేషన్ కనిపిస్తుంది, రిలేటబిలిటీ అవుతుంది. కనిపించింది కదా? ఓకే, ఆ దశల్ని అర్థం చేసుకుందాం. మొదట ఏం దశ? శని దశ. శని ఎలా ఉంటాడు? మరి రెట్రో ఎఫెక్టెడ్ కాబట్టి ఫైనాన్షియల్లీ బాగానే ఉన్నా కానీ పర్సనల్లీ కొంచెం ఫ్యామిలీ పరంగా మనం చెప్పలేము యాజ్ యూజువల్లీ. కాకపోతే ఎండింగ్ అయిపోతా ఉంది, జస్ట్ ఆల్మోస్ట్ చిత్తర దశ కదా లాస్ట్లో. తర్వాత బుధ దశ. బుధుడు మరి శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. మరి బుధుడు స్టార్లో ఎవరు లేరు, బుధుడు శుక్రుడిని ఫాలో అయ్యాడు కదా. మరి ఫాలో అయినప్పుడు వక్రత్వం ఉంది కాబట్టి థింగ్స్ రిలేటెడ్ టు ద మదరు, ఫ్యామిలీ ఇట్లాంటివి మనం చూడాలి. మనం అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. సో కొంచెం బుధ దశ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తర్వాత కేతు దశ. కేతు, మీరు సోర్స్ ఆఫ్ బర్త్ టైం అంతా వెరిఫై చేసుకున్నారా మంచిగా? అదే డబల్ ఏ రేటింగ్ ఉంది. రోడన్ రేటింగ్ ఏనా ఇది? ఓకే, రైట్. దాని తర్వాత కేతు దశ. కేతు వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఈ కేతు అనేవాడు స్పెషల్ రిజల్ట్ ఇస్తాడు. 1993 నుంచి 1999 మధ్యలో ఈ పరివర్తన యోగంతో ఆ కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయనకి అదే నేము, కెరియర్ ఇవన్నీ ముందుకెళ్ళేదానికి పనిచేస్తుంది. తర్వాత వీనస్ దశ. వీనస్ ఎలా ఉన్నాడు? వీనస్ సన్ స్టార్లో ఉన్నాడు, సన్ వీనస్ స్టార్లో ఉన్నాడు. సో నా జూపిటర్ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి పర్వాలేదు, వీనస్ కొంతవరకు కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, మళ్ళీ పర్వాలేదు.
తర్వాత రవిదశ. రవిదశ కూడా పర్వాలేదు. ఓకే. సో చంద్రదశ కొంచెం మళ్ళీ డ్రాప్ అవుతుంది కదా. సో కాబట్టి హెల్త్ చూడాలి. ప్రొఫెషనల్లీ బాగున్నా మరి పర్సనల్లీ ఫ్యామిలీ హెల్త్ అట్లాంటివి చూడాలన్నమాట. ఓకే. తప్పైనా రైట్ అయినా నేను ఇదే రైట్ తీసుకొని వెళ్తా, నేను చెప్తా ఉంటాను. ఈవెంట్స్ని వెరిఫై చేయడానికి చూడండి, సరేనా? ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 1 డిగ్రీ, ఎటువంటి ఆస్పెక్ట్ లేదు. దాని తర్వాత మామూలుగానే ఏది ఎలా ఉందో అలా వెళ్తా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మంచి ఆస్పెక్ట్స్ 76 77 మంచి ఆస్పెక్ట్స్ జరిగినాయి కాబట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మనం పాజిటివ్గానే చెప్తాము. ఇక్కడ కూడా 10th హౌస్ సాటర్న్తో సెక్స్టైల్ ఇచ్చిన క్యాన్సిలేషన్ ఆస్పెక్ట్ ఉంది కదా, కాబట్టి నెగిటివ్గా ఏమీ చెప్పట్లేదు. తర్వాత యురేనస్తో మనం ఒక ఆస్పెక్ట్ మిస్ అవుతున్నాము. 10th హౌస్ యురేనస్తో సెక్స్టైల్ ఇస్తుంది, మరి అక్కడ బాగాలేదు కదా. మరి అక్కడ 1977 ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఎలా ఉంది, నేటివ్ది ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా, కనిపిస్తున్నాయా లేదా? ఒక్క నిమిషం సార్ చూస్తూ 1977 3 years 4 years ఉన్నప్పుడు ఎనీ ఛాలెంజింగ్ ఈవెంట్స్ ఉన్నాయా లేదా? లేదు సార్, అవైలబుల్ లేదు ఈవెంట్. డేటా అవైలబుల్ లేదు. ఓకే, రైట్. సారీ సార్. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఇది 1975 to 79 మధ్యలో ఓవర్కమింగ్ సివియర్ చైల్డ్హుడ్ స్టామర్ తర్వాత స్పీచ్ థెరపీ తీసుకున్నారు. పనిచేసిందిగా అయితే. నాకెందుకు 1990 అని చూపిస్తుంది చాట్ జీపీటీ. ఓకే సార్, ఉంది ఈవెంట్ ఉంది కానీ నాకు వేరే ఇయర్ చూపిస్తుంది. మరి 01 గారికి వేరే ఇయర్ చూపిస్తుంది. ఓకే, సరే, మరి మీరే వ్యాలిడేట్ చేసుకోండి, తర్వాత చూద్దాం. అంటే స్పీచ్ థెరపీలు ఇవన్నీ కూడా మరి ఏజ్ని బట్టి మరి చూడండి. మరి ఇక్కడ మరి మీరు అన్నట్టుగా అంత ఎర్లీ ఏజ్లో అక్కడ స్పీచ్ థెరపీ ఉండకపోవచ్చేమో కదా, చూడండి. స్టామరింగ్ అదే. దాని తర్వాత అంత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోయింది. ఇదిగో ఇక్కడ ఒక ట్విస్ట్ ఆస్పెక్ట్ వచ్చింది. 1984 85 ఈ ప్రాంతంలో 10th హౌస్ నెటల్ మార్స్కి ట్రైన్ అయింది కదా, ఎక్స్పెక్టెడ్గా లేదు కదా. మరి అంత ట్విస్ట్ ఆస్పెక్ట్ వచ్చింది కదా. ట్విస్ట్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి కొంత ఇబ్బంది చెప్పాలి. మరి పేరెంట్స్, ఫాదర్ బిజినెస్, వర్క్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్గా లేదు. ఫ్యామిలీతోనే ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా 84 85 లేదా? నాట్ అవైలబుల్ డేటా సార్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఇదంతా ఇక మామూలుగానే పోతుంది. సెల్ఫ్ ఎఫర్ట్ మోడు, మిరాక్యులస్గా ఏమీ చెప్పట్లేదు. ఇక మళ్ళీ లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ సన్నికే ట్రైన్ ఇవ్వాలి కదా, అప్పటిదాకా కూడా నార్మల్గానే వెళ్తూ ఉంటుంది. అంటే ఆయనకి ఆపర్చునిటీ అన్నీ వచ్చినా కూడా మనం మామూలుగానే తీసుకుంటాం. వేరే ఆస్పెక్ట్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి, 1990లో సన్ స్క్వేర్ మార్స్ జరుగుతుంది, కొంత ఇబ్బందితో ప్రోగ్రెస్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు హెల్త్ అయితే హెల్త్, రెక్టిఫికేషన్ అయితే రెక్టిఫికేషన్ సాల్వ్ అవుతున్నాయి అనమాట. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్స్ అనమాట, రివర్సల్ ఆస్పెక్ట్ కదా. ఇబ్బందితో కూడిన ప్రోగ్రెస్ వచ్చింది, పనిచేసింది కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్పుడు ఈ కెరియర్ వాటిల్లో కూడా కొంత ముందుకు వెళ్ళేదానికి కొంత అవకాశం ఇస్తుంది. మళ్ళీ లిఫ్ట్ చెప్తాం, పేరు వస్తుంది. 97 ఈ ప్రాంతంలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి ఎక్సలెంట్గా ట్రైన్ ఇచ్చింది. సో దీన్ని ఎటువంటి అఫ్లిక్షన్ లేదు కాబట్టి, ప్రోగ్రెసివ్ మార్స్ కూడా మంచిగా మూవ్ అవుతున్నాడు కాబట్టి మనం తప్పు బర్త్ టైం తీసుకున్నా కూడా ఇవి సరిపోతాయి. చూడండి, 97 98 ఈ ప్రాంతంలో బాగా నేమ్ అండ్ రెప్యుటేషన్ ఇంక్రీజ్ కావడం కానీ, ప్రోగ్రెస్ అవ్వడం కానీ, బాగా పనిచేయాలి. వచ్చాయా? వెరీ గుడ్. దాని తర్వాత ఇంకోటి మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ జరిగింది. 94 95లో కొంచెం అబ్స్ట్రకుల్ ఉంది. ఓకే, కెరియర్ అయితే కెరియర్ ఏదైతే అది ఆ ఈవెంట్ కూడా చూసుకోండి. తర్వాత మనం చెప్పిన 98 99లో ప్రోగ్రెస్ ప్రమాణంగా వచ్చింది. ఇక్కడి నుంచి ఆపేదానికి ఏముందో చూద్దాం. ఆపేదానికి వచ్చినప్పుడు చూద్దాం. ఇక చూడండి, 2005 వరకు మనం ఆపకుండా బాగానే పైకి తీసుకెళ్ళాము. 2005 ఇక్కడ చూడండి 3 దగ్గర నుంచి స్లో డౌన్ అయింది కొంచెం. 2-3 మధ్యలో కొత్త డెసిషన్స్ కానీ, రిలేషన్షిప్ కానీ, అక్కడ ఏమన్నా కొత్త డెసిషన్, ఫ్యామిలీ హెల్త్ కానీ ఇక్కడ ఏమన్నా ఇబ్బంది కనిపించిందా లేదా? 2 3 4 ఇక్కడ కొంచెం ట్విస్ట్ చెప్తున్నాం. కనిపించింది సార్. ప్రాబ్లమ్స్ పనిచేసాయి, అంతేనా? యా, ఎస్ అండి. హరి గారు చెప్పండి. మాకు ఈ వ్యక్తి క్యారెక్టర్ ఎట్లాంటిదో కావాలి, మంచోడా చెడ్డోడా ఎట్లాంటోడు? ఓకే,
మంచోడా చెడ్డోడా కావాలా? యా ఎస్ సార్, క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఇంకా చెప్దాము. క్యారెక్టర్స్ ఇప్పుడు కర్మాధిపతి కర్మస్థానంలో ఉన్నప్పుడు దాదాపు మంచి చేసే అవకాశం ఉంది. కానీ చాట్లో హైలీ అఫ్లిక్షన్ ఉంది. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, బాగా తను అనుకున్నది చేయాలనుకునే ఉండి మనస్తత్వం, ఆరాట పోరాటం, ఛత్రయోగం అంటారు కదా, లగ్న షష్టాధిపతుల కలయిక. సో అక్కడ ఉన్నది కాబట్టి రెస్ట్లెస్ వర్కింగ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. తర్వాత శని బుధులు చూసుకుంటున్నారు, ఇదంతా ఉంది కదా. సో కాబట్టి ఓవర్ థింకింగ్ అదంతా ఇస్తుంది. అంటే బేసికలీ నేటివ్ ఈజ్ ఏ ఫైనల్లీ నార్మల్ క్యాండిడేట్ లాగా ఎక్స్పోజ్ అయినా కూడా, బట్ ఇంటర్నల్లీ చాలా డీప్గా వెళ్ళడం, విషయాన్ని బాగా రీసెర్చ్ చేయడం, డెప్త్గా అర్థం చేసుకోవడం, దేన్ని నమ్మకపోవడం, సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ ప్రెజర్ ఎక్కువ తీసుకుంటాడు అనమాట జాతకుడు. ఓకే, అది కరెక్టే. అయితే ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటంటే 4 థింగ్స్, పేరెంట్స్ తో ఎట్లా ఉంటాడు, సిబ్లింగ్స్ తో ఎట్లా ఉంటాడు, లేకపోతే వైఫ్ తో ఎట్లా ఉంటాడు? మనము వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఛాలెంజెస్, ట్విస్ట్లు చెప్పాం కదా, కానీ వర్కౌట్ అవుతుంది, ఎంతో కొంత లాగుతుంది, ముందు తీసుకెళ్తుందని మనం చెప్పాం. అర్థమైందా? రిలేషన్షిప్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాం. ఓకే, తర్వాత సిబ్లింగ్స్, ఎల్డర్ సిబ్లింగ్, యంగర్ సిబ్లింగ్ కనుక ఇక్కడ థర్డ్ హౌస్ తీసుకుంటే, థర్డ్లో ఉన్న ప్లానెట్, మరి థర్డ్లో ఎవరు పవర్ఫుల్ ఉన్నారు? సన్ పవర్ఫుల్ ఉన్నాడు. సన్ వీనస్ని ఫాలో అయినప్పుడు పరివర్తన యోగంతో సాటర్న్ని ఫాలో అవుతున్నాడు. కాబట్టి యంగర్ సిబ్లింగ్స్తో ఇక్కడ కొంత ఇష్యూ పనిచేస్తుంది. ఎందుకంటే పరివర్తన యోగం కొంత తర్వాత చాలా వరకు ఉంది కదా, కాబట్టి ఎక్స్పెక్టెడ్గా లేదు. అంటే ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా కొంత లిమిట్ అయ్యాయి. ఎందుకంటే నేటివ్ ఇండివిజువల్గా ఉన్నా కూడా నాది నేనే చేసుకుంటాననే కొంచెం మొండి వైఖరితో వెళ్ళే మనస్తత్వం. ఇండివిజువల్గా ఇప్పుడు ఫ్యామిలీ లెగసీని కొంతమంది క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, అట్లా కాదు నాది నేను, ఐ విల్ ఫైండ్ మై ఓన్ వే అనే టైప్లోనే ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఫ్యామిలీ లైఫ్ లో అంత బాగుండదు అని అన్నారు కదా. అసలు ఫస్ట్ నేనేమంటున్నానంటే, ఫస్ట్ ప్రిడిక్షన్స్ కనుక కరెక్ట్ అయితే, వ్యాలిడేట్ అయితే, దెన్ అప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకుంటే మీనింగ్ఫుల్ కదా. ఎందుకంటే మీకు లగ్నమే తెలియకుండా మీరు క్యారెక్టరిస్టిక్స్ మీద ఎందుకు ఫోకస్ చేయడం? సరే, మళ్ళీ వద్దాం ఇట. ఎస్, మళ్ళీ వద్దాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఛాలెంజ్ పనిచేసిందని చెప్పారు 2005. ఇదంతా కూడా కెరియర్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలేదా? ఏమి ఛాలెంజెస్, ఏం కష్టపడ్డాడు జాతకుడు? బ్యాడ్ రిలేషన్షిప్స్, యా కెరియర్ అనుకున్నంత గ్రేట్ గా పోలేదు. ఇదంతా కూడా దెబ్బతింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది. చూద్దాము ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ అని. ఇక్కడి నుంచి రేజ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. మళ్ళీ ఇంకో పెద్ద ఇబ్బంది వస్తూ ఉంది. 2008, 2009లో ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెట్ల 10th హౌస్కి అపోజిషన్ వచ్చాడు. వీనస్ దశే జరుగుతుంది. వీనస్ పరివర్తన యోగంతో గురువుని ఫాలో అవుతున్నాడు. రాహుభుక్తి జరిగింది, రాహు కేతుని ఫాలో అవుతున్నాడు. సరే, ఎంత ఫాలో అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ చెప్పామన్నమాట. మరి ఈ ఛాలెంజ్ దగ్గర ఈయనకి అంటే ఇది డైరెక్షనల్గా ఓట్లేదు మరి చార్ట్, అర్థమైందా? కాబట్టి మరి డైరెక్షన్ ఫెయిల్ అవుతా ఉంది. కెరియర్లో సక్సెస్ఫుల్గా మనం ఏమైనా క్రైమ్ చార్ట్ చేస్తే కూడా చెప్పండి. బట్ ఇదైతే కూడా డైరెక్షనల్గా పోవట్లేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా 10th హౌస్ స్క్వేర్ జరుగుతున్నాడు. అన్ని డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, రాంగ్ డెసిషన్స్, మీరు బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్, అట్లా అంతా డైరెక్షను అటు సైడ్ వెళ్ళిపోయింది అనమాట. దాదాపు 13 వరకు కూడా నేను ఇబ్బంది చెప్తున్నా. కనిపించిందా లేదా? కనిపించింది సార్. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా పికప్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం సక్సెస్ఫుల్ చార్ట్ చూసినప్పుడు అన్ని డైరెక్షనల్గా ఉంటాయి, చూడనప్పుడే అది అన్ని రాంగ్ డైరెక్షనల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ పికప్ పాయింట్ అంటే ఇదంతా సెల్ఫ్. సార్ క్వశ్చన్, ఇప్పుడు డైరెక్షన్ కరెక్ట్ గా పోవట్లేదు అని అంటే ఏ ఆస్పెక్ట్ అని చెప్తారు? ఏ ఆస్పెక్ట్ అని కాదు, ఇప్పుడు 20 ఏళ్లకి కెరియర్ వచ్చింది, ఇతను ఒక సెలబ్రిటీ, ఒక అతను ఫేమస్ అయ్యిండు అని అంటే టైం అంతా వర్కౌట్ అయ్యేటట్టే పోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి రేజ్ అవ్వాలి కదా జాతకుడు, అవునా? కానీ అది డైరెక్షన్ గా పోవట్లేదు కదా, తర్వాత భావాలన్నీ పోతున్నాయి కదా. అర్థమైందా? అంటే ఆయన వర్క్ పరంగా బాగానే ఓకే, గానీ వేరే ఆస్పెక్ట్స్ లో దెబ్బతింటుందనా మీ అర్థం? అది ఏ రకంగా అనేదాన్ని మనం డిఫైన్ చేయలేము. మల్టిపుల్ వేస్ లో ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు నాకు అంత బాగుంది అని అంటే అన్ని రకాలుగా బాగుంటేనే
నేను బాగున్నట్టు ఫీల్ అవుతా. ఓ దానిలో బాగుండే ఓ దానిలో లేకపోతే ఎట్లా ఫీల్ అవుతా, నేను బ్యాలెన్స్డ్గా ఓకే. ఫీల్ కాలేను కదా. సో ఇది అసలే డైరెక్షన్గా పోవట్లేదు, మళ్ళీ భావాలు కూడా దెబ్బతున్నాయి. అసలు భావాలు బాగున్న టైంలో కూడా వర్కౌట్ కావు. అట్లాంటిది ఇట్లా పోతుంది అని అంటే ఐసోలేషన్ మోడ్ లాగా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆయనకి నచ్చింది ఏదో చేసుకుంటా, అది కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటా ఫెయిల్ అవుతున్నాడు అంటే మరి క్రైమ్ ఏమైనా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు మరి ఎక్స్పెక్టెడ్గా ఊహించలేకపోతున్నా నేను. అర్థమైందా? ఓకే సార్. అది గురువుని ఫాలో అవుతున్నాడు కొంతవరకు ఆ పరివర్తన యోగంతో. బట్ ఓకే, సరే ఏమన్నా వస్తుందా అని వెతుకుతున్నాను, నాకేమీ దొరకట్లేదు కాబట్టి ఇట్లా మెల్లగా వెళ్తున్నాను అనమాట. ఇది కొంచెం కాకపోతే ఇక్కడ కొంచెం రిలీఫ్ అయింది, కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అంతే. మిరాక్యులస్లీ గ్రేట్గా చెప్పట్లేదు. చెప్తా, వస్తే చెప్తా, లేదనంటే చెప్పేది ఏమీ లేదనమాట. అలా వెళ్తూ ఉంటా నేను. ఇది ఒక్కటి వచ్చిందండి. 2015-16లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్తో సెక్స్టైల్ ఇచ్చింది. ఉన్నదానిలో ఇది ఒక కొంచెం బెటర్ ఆస్పెక్ట్ అనమాట. ఆఫ్టర్ ఆల్ ది స్ట్రగుల్స్ అనమాట. కెరియర్ పరంగా ఏమన్నా సక్సెస్ అయ్యాడా, రియలైజ్ అయ్యాడా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా? కెరియర్ పరంగా బాగా ఉంది. పాజిటివ్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా? ఒక హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. కెరియర్ కూడా కొంచెము ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సరే చూద్దాం. ఇక దాదాపు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోతుంది చార్టు. ఇక్కడ ఆపడానికి ఒక పాయింట్ కూడా వచ్చింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యి కేతుతో సంబంధం లేదు, కానీ సెక్స్టైల్ విత్ మార్స్ కాబట్టి ఏమవుతుంది, రెట్రో సెక్స్టైల్ ఓకే, కానీ మార్స్ కూడా సెక్స్టైల్ ఇస్తున్నాడు కదా, అది బాగాలేదు కదా. కాబట్టి ఇది కొంచెం ట్విస్ట్ అయింది. ఇంకో ఆస్పెక్ట్ ఏం చూసాం మనం, ప్రోగ్రెసివ్ మూన్ ఒక్కటే T² ఇచ్చింది. సన్ దశ జరుగుతుంది. సన్ వీనస్ని ఫాలో అవుతున్నాడు అంటే సాటర్న్ని ఫాలో అవుతున్నాడు. మళ్ళీ కొంచెం ఇదిగో రికగ్నైజేషన్ పడిపోతా ఉంది, ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 20 దగ్గర మళ్ళీ కెరియర్ ఆగిందా, 4-5 ఏళ్ళు వెళ్ళింది, ఇక్కడ కొంచెం డ్రాప్ అయిపోయింది. మళ్ళీ పనిచేసిందా? పనిచేసింది. ఓకే, చాలా అబ్స్ట్రకల్ చార్ట్ తీసుకొచ్చారు, బట్ పెద్ద టెస్ట్ ఇది, బట్ ట్రై చేస్తున్నాను. తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం ఉన్నది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ విత్ నెటల్ సన్ వస్తూ ఉంది. వేరే ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, వేరే ఆస్పెక్ట్స్ ఏమీ లేవు అని అంటే ఓకే, ఒక టెంపరీ ఆస్పెక్ట్ ఉన్నాయి కానీ బట్ ఏం లేదు. సందేశం మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2020 తర్వాత బాగాలేదు, అందులోనే అసలు 2025 అసలే బాగాలేదు అనమాట. లాస్ట్ ఇయర్ మళ్ళీ చాలా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మరి కెరియర్, ఆపర్చునిటీస్, హెల్త్, వాట్ ఎవర్ కొంచెం నెగిటివ్గా మనం ట్రీట్ చేస్తాం. పనిచేసిందా? పార్షియల్లీ వర్కౌట్ అయింది సార్. ఓకే, సరే. ఇప్పుడు 80% 70% డైరెక్షనల్గా ఉందా, ఫెయిల్ అయిపోయామా? అంటే మీరు చెప్పింది నేను చెప్పింది మీ దగ్గర ఉన్న ఈవెంట్స్ తో మీరు వ్యాలిడేట్ చేస్తే మీకు 70-80 మార్క్స్ వచ్చాయా, 20 మార్క్స్ వచ్చాయా? 75 వేయచ్చు సార్. 75%. 75 వరకు వేయచ్చు. ఓకే, పాస్ అయ్యాం. ఓకే, రైట్. సరే, ఇక క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు అంటే టైం కరెక్షన్ అంటే లైక్ కరెక్ట్ టైమే తీసుకుంటున్నామని క్లారిటీ వచ్చిందా, ఇంకా డౌట్ ఉందా? మాకైతే కరెక్ట్ అని అనిపిస్తుంది. కరెక్టే అనిపించింది సార్. కరెక్ట్ అనిపించింది. ఓకే, ఇంకా ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగేసిన తర్వాత అప్పుడు ఇక నేమ్ రివీల్ చేస్తే ఆ సెలబ్రిటీ పేరేంటో గూగుల్లో చేసుకుందాము. సార్ నాకు 3 క్వశ్చన్లు. ఈయనకి స్టామరింగ్ ప్రాబ్లం ఉంది కదా, అది ఏమైనా గ్రహం చెప్పొచ్చు? ఇప్పుడు మరి అంటే లైక్ ఇలానే ఉంటుంది అని మనం చెప్పలేము. ఓకే, మామూలుగా ఏంటంటే రకరకాలుగా తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు మ్యూట్ సైన్స్ తీసుకుంటారు, మాటలు రాకపోయేదానికి. ఇప్పుడు గురుకుజులు ఉన్నారనుకోండి, వాటికి కూడా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ద్వితీయాధిపతికి అఫ్లిక్షన్ ఉందా? ద్వితీయాధిపతి అయిన కుజుడును రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారా? అలా ఉంటే కూడా వస్తుంది. బుధుడు తర్వాత గురువు స్పీచ్ కారక ప్లానెట్స్ కదా, అవి సరిగ్గా లేకపోయినా కూడా స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. తర్వాత వాటర్ సైన్స్ లో సెకండ్ లార్డ్ ఉన్నా కూడా స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మల్టిపుల్ వేస్ లో అది అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మరి అట్లా ఇష్యూ ఉంటే మరి ఓవర్ ద టైం ఎందుకు పోయింది? ఓవర్ ద టైం ఎందుకు పోయిందా? ఇప్పుడు చిన్నప్పుడు స్టామరింగ్ ఇష్యూ ఉంది అనుకుందాము. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఏం చెప్తుంది అని అంటే, ఇదిగో బాబు నీకు జ్వరం వచ్చిందని చెప్పింది. ఓకే, నువ్వు ఒక టాబ్లెట్ తీసుకున్నావు, తగ్గిందా? మామూలుగా తగ్గుతుంది కదా. అట్లనే ఆయన స్పీచ్ థెరపీ తీసుకున్నాడు, అది ఓన్ హౌస్ లో ఉంది కాబట్టి కొంత ప్రయత్నపూర్వకంగా సాల్వ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఏది 100 కాదు కదా, ఓ 90, 95, 99 వరకు వెళ్ళొచ్చు కదా. ఎస్, అలా అన్నమాట.
సార్ ఈ సెలబ్రిటీకి ఏమైనా అదే రాంగ్ డెసిషన్ మేకింగ్ కదా 100% రాంగ్ డెసిషన్స్ బోల్డ్ సార్లు పనిచేసింది. చూసారు కదా, టైం సంవత్సరాలు అసలు మీరు గ్రాఫ్ చూస్తే ఎట్లా పడిపోయింది చూడండి. మొదట్లో రేజ్ అయ్యాడు, తర్వాత డైరెక్షన్ అంతా పడిపోయింది. చూడండి చార్ట్. అవును అదనమాట. ఈ కాకపోతే ఏందనంటే celebrity- ఈయనకి అంటే ఆయనకి అంటే డైరెక్షన్ బాగున్నప్పుడు, ఆయన చార్ట్ డైరెక్షన్ బాగున్నప్పుడు కార్యసాధక యోగం కాబట్టి తక్కువ టైంలో ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయగలుగుతాడు అనమాట జాతకుడు అగ్రెసివ్గా. ఎందుకంటే లగ్నలాడు 8th లాడు విపరీత రాజు వాళ్ళిద్దరూ 10th కనెక్ట్ అయ్యి 10th లాడు 10thలో ఉన్నాడు అఫ్లిక్షన్ లేకుండా స్ట్రైట్గా. అంటే ఇది బాగుంది, అంటే గురుచంద్రులు ఇద్దరు బాగున్నారు. దానివల్ల నేమ్ అండ్ రెప్యుటేషన్ నెగిటివ్గా వెళ్ళకుండా ఉండడానికి చాలా వరకు ప్రొటెక్షన్ చేస్తోంది. ఇప్పుడు టైం బాగోలేదనుకో, మరి అవి కూడా పనిచేస్తాయి కదా. ఎందుకంటే డిబిలిటేటెడ్ జూపిటర్ నీచబడిపోయాడు, లగ్నాన్ని కూడా చూడట్లేదు అనమాట. సార్ ఇంకో క్వశ్చన్, ఈ సెలబ్రిటీ చూడడానికి చాలా బాగుంటారు, దాన్ని ఎలా చెప్తాం ఇక్కడ? ఓకే, గురుచంద్రులు ఇప్పుడు మనకి ఇంట్రామరో చార్ట్ కూడా ఎలా చెప్తాము అనేది. సో ఒకటి మనం ఇప్పుడు రిలేటివ్లీ తీసుకోవాలండి, అర్థమైందా? రిలేటివ్లీ తీసుకోవాలి. ఇప్పుడు పలానా హీరోయిన్ సూపర్ ఉందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా సూపర్ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి బాగున్నదని ఎలా చెప్తామో అట్లా జెనెటికల్లీ కొన్ని రీజన్స్ అవుతాయి అనమాట. ఓకే, అది కంట్రీని బట్టి సిచ్యువేషన్ బట్టి. మామూలుగా మనం బర్త్ చార్ట్ లో చూడడానికి ఇప్పుడు మార్స్ ఉన్నాడు అనుకో, మార్స్ లగ్నాన్ని చూస్తున్నాడు అనుకో, అప్పుడు దే టేక్ కేర్ దెమ్సెల్వ్స్ అనమాట. అట్లా మనం చెప్పొచ్చు. వీనస్ ఈజ్ బ్యూటీ, వీనస్ ఎట్ట కనెక్ట్ అయ్యాడు దాన్ని బట్టి చెప్పొచ్చు. గురుచంద్రులు ఉంటే కూడా గురువు చంద్రుడు పరస్పరం చూసుకుంటున్నారు కదా లగ్న నక్షత్రాధిపతి, దట్ విల్ గివ్ గుడ్ బాడీ అనమాట. అట్లా మనము ఎస్టిమేట్ చేయడానికి హైట్, మంచి హైట్, ఎందుకంటే లగ్నం తులా లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో ఉంది కదా, హైట్, పర్సనాలిటీ అదంతా కూడా ఇస్తుంది అనమాట. మరి కొన్ని కేసెస్ లో సర్జరీలు చేయించుకుంటారు కదా. సర్జరీ ఓకే, కాస్మెటిక్ సర్జరీస్ మీరు అనేది అదే కదా? అవును చేయించుకుంటారు, బికాస్ అంటే మాస్ అప్పుడు- ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా, ఐ వాంట్ టు టేక్ కేర్ అని ఉంటుంది. అలాంటప్పుడు చేయించుకుంటారు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బై బర్త్ బాగుండడం వేరు, తర్వాత ఓవర్ ద టైమ్ లో సర్జరీ చేయించుకొని ఇంకా బాగుండడం వేరు కదా. అవును కరెక్ట్. సో ఈ రెండింటిని ఎట్లా చెప్తారు మీరు? ఆ రెండింటిని టైం వచ్చినప్పుడు, ఇప్పుడు సర్జరీ వల్ల అట్లాంటి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, అవునా? సో వాళ్ళకి జరిగే టైంని బట్టి నేను సర్జరీకి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఓకే, ఇక్కడ నీకు బాగుంది కాబట్టి నువ్వు స్టెప్ వేస్తున్నావు కాబట్టి ఓకే, నీకు మేబీ వర్కౌట్ అవ్వచ్చు అనేది దాని టైంని బట్టి చెప్పాలి తప్ప జనరల్గా చెప్పలేం. నువ్వు సర్జరీ చేసుకుంటే ఇంకా బాగుంటావమ్మా అని ఎట్లా చెప్తావు? అట్లా కాదు, ఇప్పుడు బాగలేదుగా, ఇప్పుడు పుట్టినప్పుడు బాగలేదు, మన హారోస్కోప్ న్యాచురల్ విషయాన్ని చూపిస్తుంది. నువ్వు ఆర్టిఫిషియల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు టైంతో మాట్లాడాలి. న్యాచురల్గా ఉన్న విషయాన్ని చూపిస్తుంది హారోస్కోప్, అంతే కదా. ఇప్పుడు నువ్వు సర్జరీ చేయించుకున్నావు కాబట్టి హారోస్కోప్ మాడిఫై అయిపోదు కదా. ఓకే, కానీ నేను సార్, celebrity అట్లా చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి స్కోప్ ఉంది అని చార్ట్ లో నుంచి కన్ఫర్మ్ చార్ట్ నుంచి ఏమీ కన్ఫర్మ్ చేయదు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. డెసిషన్ తీసుకునేటప్పుడు టైం అనుకూలతని బట్టే చెప్పాలి, అంతే. టైం ఓకే, అనుకూలంగా ఉంది టైం కాబట్టి నీ అనుకూలంగా సర్జరీ వల్ల నీకేం surgery ఇబ్బంది వల్ల జరగదని success. చెప్పొచ్చు. లేదంటే ఓకే. మల్టిపుల్ సర్జరీస్ కూడా అవుతాయిగా. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదా, అలా సర్జరీస్ వల్ల ఇంకొంచెం అందం అంతా పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లా. ఓకే, నెక్స్ట్. అంతేనా? మీ క్వశ్చన్ లేకపోతే నేను అడుగుతాను. క్వశ్చన్లు వాళ్ళకి ఉండవు, మీరు అడగచ్చు. 2952 గారు మీ క్వశ్చన్ ఉందా? లేదు, మీరు క్యారీ ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మళ్ళీ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ వద్దామని చెప్పారు కదా. అవును, వస్తాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి మంచోడా చెడ్డోడా, అంటే జనరల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్స్ అయినా లేకపోతే రిలేషన్ లో అయితే కమిటెడ్ గా లేడు. ఇగో ఓకే, ఇది మ్యారేజ్ మ్యారేజ్ రిలేషన్షిప్ లో కొంత కమిటెడ్ గా లేడు, అది చెప్పాను నేను ఆల్రెడీ, ముందే చెప్పా. అసలు మీరు ఆల్రెడీ మధ్యలో ఇన్ఫర్మేషన్ చెప్పారు, దానికన్నా ముందు కూడా నేను చెప్పాను. నేను 7th హౌస్ ప్రాబ్లమ్, 7th హౌస్ ఇష్యూ ఉన్నది. సస్టైన్ అవుద్దేమో లీగల్ మ్యారేజ్, బట్ మధ్యలో పాసింగ్ క్లౌడ్స్ ఉంటాయి కదా. సో వాటిని బట్టి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి అఫైర్స్ పెట్టుకునే రకమా, మోసం చేసే రకమా, అట్లాంటి క్వశ్చన్. కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉండడు అని అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉన్నానంటే, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, ఓకే నేను ఉంటాను నీతో రిలేషన్షిప్ లో, కానీ నాకు వేరే ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఉన్నది, దాన్ని నువ్వు కాదనకూడదు. దానివల్ల నీకు ప్రాబ్లం అయితే అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదని చెప్తాడు. సరే, ఇప్పుడు పెళ్లి కాలేదు అబ్బాయికి, పెళ్లి కాకపోయినా అయినా ఇదే చెప్తాడని చెప్తున్నా. ఓకే, అర్థమైందా? నెక్స్ట్.
దాన్ని దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు మీరు? అదే 7th లో ఉన్న మార్స్ అనేవాడు ఇక్కడ రాహుతో ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల అఫ్లిక్షన్ వచ్చింది. కానీ 7th లార్డ్ 7th లో ఉన్నాడు. నేను మోసం చేయను, నిన్ను కమిటెడ్ గానే ఉంటా. కానీ నువ్వు నన్ను అది చేస్తే, ప్రెజర్ చేస్తే మోసం చేయాల్సి వస్తుంది. సో అప్పుడు జాతకుడు తప్పలేదు అంటారు. జాతకుడు తప్పలేదంటలేదు, జాతకుడు నేచర్ అట్లున్నదని చెప్తాను. అది తప్ప కాదు, అది నువ్వు జడ్జ్ చేసుకో. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. నెక్స్ట్ యా, క్వశ్చన్ ఎవరు ఇచ్చారో వాళ్ళే రివీల్ చేస్తే రివీల్ చేయండి. ఓకే అండి, ఆ పేరు చెప్తే మేము క్వశ్చన్స్ ఉంటే అడిగిన తర్వాత రివీల్ చేయండి. ఎస్ అండి, ఎస్. అందరూ చెప్పండి, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయిపోయిందండి, 30 minutes అయిపోయింది. ఒక క్వశ్చన్ అండి. ఎస్ అండి. అండ్ ఫిజికల్ అపియరెన్స్ లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉందా? అట్లా చెప్పొచ్చా? ఫిజికల్ అపియరెన్స్ లో అదే లగ్న స్టార్ లాడికి రెట్రోల్ పడితే అట్లా అయితే ఒక్కోసారి అట్లా కూడా అవుతుంది కదా. కానీ ఇక్కడ అయితే చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉన్నది. మిగిలిన మధ్యలో టైం బాగున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటి ఏదైనా జరిగిందనుకో అప్పుడు అబ్నార్మాలిటీ చెప్పాల్సి వస్తుంది కదా. టైం ని బట్టి టైం చెప్తారు. బట్టి టైం ఫ్లో వెళ్ళేదాన్ని బట్టి. బై బర్త్ అయితే ఏం చూపించట్లేదు. బై బర్త్ అయితే నేనేం అనుకోవట్లేదు, బట్ ఉంటే ఇక మీరు చెప్పాలి, ఓకే, నేర్చుకుంటా అంతే. ఓకే, 1, 6, 8 కదా మనం చూడాల్సింది, అవునా? సో ద లార్డ్ ఆఫ్ ద లగ్న స్టార్ లార్డ్ బానే ఉన్నాడు. ఓకే, 8th లార్డ్కి రెట్రో ఉంది కానీ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, 6th లార్డ్ జూపిటరే. చాలా వరకు 85-90% బ్యాలెన్స్డే ఉంది కదా చార్ట్. యా, నెక్స్ట్ అంతే. తన చేతికి యాక్చువల్లీ 6 fingers ఉన్నాయి, సో అందుకని మేము క్వశ్చన్ అడిగినాం. 6 fingers ఉన్నాయా? ఓకే ఓకే, అవన్నీ జెనెటికల్ కదా, అవన్నీ చెప్పలేం కదా. 2 చేతులకి 4 కాళ్ళకి 24 వేళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. బట్ అవన్నీ జెనెటిక్. అది అవన్నీ చెప్పడం కష్టం అండి నిజంగా. నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. నేను ఏందనంటే ఒక వ్యక్తికి టైం అనుకూలంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు వాడు వచ్చి నాకు 2 ఏళ్ళు ఉన్నాయా 4 ఏళ్ళు ఉన్నాయా అయితే నన్ను అడగడు కదా. కాబట్టి నేను దాన్ని ఫోకస్ అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చా ఇలాంటివి ఏమన్నా? ఇక మీరు అది మీ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ కి నాకు నచ్చిన టాపిక్ తీసుకొని నేను ముందుకెళ్ళా. మీకు అదే టాపిక్ ప్రియారిటీ అయితే డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ ఇట్ అని చెప్తున్నా. మీకు ఇచ్చా నేను డెవలపర్ వర్షన్, మీకు ఎంత కావాలో అంత డెవలప్ చేసుకోవచ్చు. ఆ జాబ్ మాత్రం మీదే. జెనరిక్ గా స్టూడెంట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను, ఇలాంటి అసలు ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉంటుందా? చెప్పే కదా 1, 6, 8 లార్డ్స్ నే చూడాలి. 1, 6, 8 లార్డ్స్ కి అఫ్లిక్షన్ వస్తే వాడు బెడ్ రీడనా, బాగుంటాడా, హెల్దీయా అన్హెల్దీయా అర్థమవుతుంది మనకి. ఓకే, యా. అంటే మీరు చెప్పిన దాంట్లో అంటే 6 fingers వల్ల దానికి ఏమి డిఫికల్టీ ఉండదు కాబట్టి లైఫ్ లో పెద్దగా, సో అది పెద్దగా కనబడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది దాని వల్ల ఇప్పుడు సఫరింగ్ ఏమీ లేదు కదా. ఓకే, యా పాసిబుల్, అగ్రీ. యా, ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు సార్, అన్ని ఆల్మోస్ట్. ఓకే, సార్ పేరు చెప్పండి, సమరైజ్ చేయండి, అయిపోతుంది. అది హృతిక్ రోషన్ సార్ చార్ట్. ఓకే, అది స్టామరింగ్ ఇష్యూ వచ్చేసి ఆయన టీనేజ్. సో స్పెసిఫిక్ గా ఇయర్ అంటే ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక్కొక్కలాగా చెప్తున్నారు, కానీ టీనేజ్ టైం చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రాబ్లం ఉండింది. థెరపీ తీసుకున్నారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. కరియర్ 2000 అదే మీరు 97-98 లో అప్ డైరెక్షన్ చెప్పినారు. అప్పుడు ఆయన ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ పెద్ద సక్సెస్ కొట్టారు. సక్సెస్ వచ్చింది. తర్వాత రిలేషన్షిప్ లో ఆయనకి మ్యారేజ్ అంత స్టేబుల్ గా లేదు. వేరే అదే పెళ్లి సరిగ్గా స్టాండ్ అవుట్ అవ్వలేదు. వేరే రిలేషన్షిప్స్ అక్కడ మిస్టేక్ ఆఫ్ డెసిషన్ కనబడింది. మూవీ చాయిసెస్ లో కూడా పోను హ్యాడ్ సెట్ బ్యాక్. తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్ లో కూడా మీరు ఒక 4-5 ఏళ్ళు ఏమి వర్కౌట్ అవ్వలే కదా. 2020 తర్వాత పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. 15 to 20 మధ్యలో ఆ ధూమ్ సినిమా అవన్నీ బాగా హిట్ అయినట్టున్నాయి కదా మధ్యలో. అది అంతకన్నా ముందే 2006-2004 టైంలో. ఇప్పుడు 2014 లో బ్రేకప్ అయింది. 10th హౌస్ వీనస్ తో ట్రైన్ ఇచ్చింది, బ్రహ్మాండంగా సరిపోయింది. 3-4 లో 16 లో లీగల్ ఇష్యూస్. దాని నుంచి 16 లో లీగల్ ఇష్యూస్ మళ్ళీ చెప్పరా?
లీగల్ ఇష్యూస్ 16 లో లీగల్ ఇష్యూస్ వచ్చింది. ఏది ఆ రిలేషన్షిప్ గురించా? అవునవును. ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. ఆ అమ్మాయిలు కేసు పెట్టింది. అంటే వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నువ్వు పబ్లిక్ ఇట్లా మాట్లాడదు, రెప్యుటేషన్ డ్యామేజ్ చేద్దని, వీళ్ళు ఆమెమో నువ్వు నన్ను మోసం చేసినావని అట్లా. ఓకే 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 ఓకే. మళ్ళీ అదే టైంలో ఆయనకు 16 లో సాల్వ్ చేసేసుకొని ముందుకెళ్ళాడు కదా, సాల్వ్ చేసేసుకున్నాడు కదా, 16 కి సెటిల్మెంట్ చేసుకున్నాడు. సెట్ అయింది కదా, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 ముందుతో సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి ఏది ఉంటే అది సెటిల్మెంట్ చేసుకుంటాడు. ఎమోషనల్ డ్యామేజ్ ఇచ్చింది చేసేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇది అయ్యాక మీరు ఇంకొకసారి కూడా ఒక మంచి అప్ డైరెక్షన్ ఒకటి చెప్పారు 18-19 అవునవును. అక్కడ కూడా అది అప్పుడు వార్ మూవీ ఇంకా సూపర్ 30 ఆ మూవీ టైమింగ్ అది అక్కడ బాగానే బాగా సక్సెస్ అయింది. 20 దగ్గర మళ్ళీ స్లో డౌన్ అయిపోయింది కదా, డ్రాప్ అయింది. మళ్ళీ 25 లో కూడా సినిమా ఏదో వచ్చినట్టుంది కానీ వర్కౌట్ కాలేదు కదా. వార్ 2 అదంతా ఇప్పుడు మీరు ఈ చార్ట్ లో చూసారు కదా, మీరు ఎందుకు మంచి కంపాటబిలిటీ ఏం సజెస్ట్ చేస్తారు ఇట్లాంటి కేసులో? అబ్బాయి కాంప్లికేటెడ్ అని తెలిసింది జనరల్లీ. కంపాటబిలిటీ అనేది మనం నిర్ణయించేది కాదు. కంపాటబిలిటీ అనేది మిత్ అంట నేను. ఎందుకనంటే మనకి ఏది రాసి పెట్టుందో దానికి తగ్గ నేనేం గేమ్ ఆడతానో కంపాటబిలిటీలో చెప్తా. ఓకే, మీకు ఆల్రెడీ వివాహ యోగం బాగుందనుకో, ఇంకో వివాహ యోగం బాగున్న చాట్నే అలైన్ చేస్తా. మీ బ్యాడ్ మ్యారేజ్లో నేను ఇన్వాల్వ్ గాను. ఎందుకనంటే ప్రతిరోజు ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అబ్బాయి ఇలా చేసింది, దానికి కారణం నువ్వే అని నన్ను తిట్టుకుంటారు రోజు. ఎందుకు నాకు? ఓకే, సో నేను చెప్పి వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇదే చెప్పి, మీ వివాహ యోగం బాగుంటే నేను మ్యాచింగ్ చేస్తా, మీకు టైం బాగుంటే వివాహ యోగం బాగుంటే మ్యాచింగ్ చేస్తా. అదర్వైజ్ నేను చేయలేనండి, నా వల్ల కాదు, నాకు ఆ శక్తి లేదు. మీ డబ్బులు రిటర్న్ ఇచ్చి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్స్ ఈ చార్ట్ లో ఏమి కన్సిడర్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పేది కాదు అది, నీకు నచ్చినోని పెళ్లి చేసుకో అంతే. అర్థమైందా? నీకు నచ్చి చేసుకున్నావు అనుకో, ఏది జరిగినా నీకు రిగ్రెట్స్ ఉండవు. నచ్చి చేసుకోకుండా పలానా ఆస్ట్రాలజర్ సజెస్ట్ చేశాడు కాబట్టి నాకు హృతిక్ రోషన్కి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన అంటే నో పాయింట్ కదా. ఓకే, డన్నా? ఇందులో ఫ్యామిలీ ఇష్యూస్ అవి కూడా కనిపించినాయి సార్. మనం ముందే చెప్పాము, నేను ఫ్యామిలీ ఇవన్నీ వర్కౌట్ కావని చెప్పా, కానీ ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పారు. కానీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అవన్నీ దెబ్బతిన్నాయా లేదా? పనిచేసింది కదా. దెబ్బతిన్నాయి. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ ఆయన చాలా హార్డ్ వర్కింగ్ అండ్ డీప్ రీసెర్చ్ అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి అవును, ఆయన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో నాకు తెలియదు, వాళ్ళ లెగసీని కాకుండా ఈయన వేరే పాత్ ని ఎంచుకున్నారు కదా. యా, అది సినిమాలేనా? మూవీ మేకింగ్, మూవీ మేకింగ్, సంగీతం, వాళ్ళది ప్రొడక్షన్ హౌసా? అంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్ కానీ ప్రొడక్షన్ లోకి వెళ్ళలేదు, కానీ యాక్టింగ్ లోకి వెళ్ళారు. రిలేటెడ్ టు దట్, బట్ కాకపోతే డిఫరెంట్. ఆయన సెల్ఫ్ బిల్డ్ కదా. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఆయన ఇండివిజువల్ కెరియర్, ఆయన బిల్డ్ చేసుకోవాలి కంప్లీట్. వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ గా కూడా చేశారు. ఓకే ఓకే, చాలా లో నాలెడ్జ్, ఏమనుకోవద్దు. రైట్, అంతేనా? అంతే సార్. ఓకే, సో లిస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.